హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ బోర్తా ఎలా చేసుకోవాలో చూస్తా అండి. అయితే ఇది బెంగాలీ రెసిపీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా డిఫరెంట్గా చేయాలన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇది ట్రై చేయొచ్చండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. అయితే ముందుగా చికెన్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకున్నాను అండి. అయితే వాటర్ ఏమి వేయవసరం లేదండి. జస్ట్ ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది. ఎప్పుడన్నా కొంచెం ముదురు చికెన్ అయినప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. నార్మల్గా ఉడుకుతుందండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని నేను ఇక్కడ ఒక ఫుల్ చిన్నులపై ఉంటుంది కదండి, అది వేసుకొని, వెల్లుల్లి అంటారు కదా, అది వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండి. తర్వాత ఇక్కడ నేను ఒక 7 ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆనియన్స్ అనేవి పొడవుగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెడ్గా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవచ్చండి. అయితే కొంచెం మనకు అంతలా ఇష్టం లేదనుకుంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. వీటన్నిటిని ఇంకా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ మిక్స్ చేసుకునే విధానంలోనే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. దానికోసం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అయితే ఈ సాల్ట్ వేస్తేనే అవన్నీ ఎండుమిర్చి ముక్కలు అనేవి బాగా తునిగి మిక్స్ అవుతాయండి. విడిగా అంటే కొంచెం విరుగుతాయి, కానీ కొంచెం టైం పడుతుంది. సో తర్వాత మనం ఫ్రై చేసుకున్నట్టంటే ఆనియన్స్, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నానండి ఈ బాయిల్ చేసిన చికెన్ని. ఆ చికెన్ కూడా అందులో వేసుకొని మొత్తం బాగా కలిపేటట్టు కలుపుకోవాలండి. అయితే తర్వాత దీంట్లోకి నేను కొత్తిమీరని యాడ్ చేసి బాగా కలుపుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎంతో సింపుల్గా ఉంటుంది. సాల్ట్ అనేది, స్పైసీ అనేది మనకి నచ్చిన దాన్ని బట్టి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎంతైతే తింటామో దాన్ని బట్టి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా డిఫరెంట్గా చికెన్ని తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా మీరు ట్రై చేయండి. అన్నంలోకైనా, రోటీలోకైనా, దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ అన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.